వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. ప్రస్తుత కాలంలో పరిశ్రమ విస్తరించి వాణిజ్య పంతాల్లో సాగుతోంది. అయితే ప్రస్తుత వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందే. ఎడతెరిపి లేని వర్షాలు, ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిచే మేతలు, పెరిగే తేమ కారణంగా కోళ్లలో న్యూమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు వచ్చి కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో కోళ్ల పెంపకందారులు కొంత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. వర్షాకాలంలో కోళ్లలో వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కిరణ్. సాధారణంగా వర్షాకాలంలో మనం చూసినట్టుగా అయితే వర్షపాతం ఎక్కువగా ఉండడం వలన షెడ్యూల్లో కానీ కోళ్ళ ఫారాల్లో చుట్టూ పరిసరాల్లో కానీ నీరు అనేది చేరడం జరుగుతుంది. దాని ద్వారా కోళ్ళ ఫారాల లోపల మనకు తేమ యొక్క శాతం అనేది పెరగడం జరుగుతుంది, ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది కోళ్ళపైన అంటే ఈ దానా తినడం అనేది తగ్గించడం ప్రారంభమవుతుంది. దానా తినడం తగ్గించడం ద్వారా మనకు కోళ్ళ యొక్క శారీరక బరువు పెరగడం అనేది తగ్గిపోతుంది. తద్వారా చివరిగా మనకు కోళ్ళ యొక్క గుడ్లు పెట్టే ఉత్పాదక శక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కావున మనకి వర్షాకాలంలో మనము తీసుకోవలసిన చర్యలు ఏంటి అంటే కోళ్ళ ఫారాల్లో నీరు అనేది నిల్వ లేకుండా ఉండడం అనేది రైతు సోదరులు తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన విషయము. ముఖ్యంగా వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులు చూసుకున్నట్టయితే మనము ఫౌల్ పాక్స్ అంటాము, బొబ్బ రోగం అంటాం మనము. ఇది పాక్స్ వైరస్ అనే సూక్ష్మజీవి ద్వారా సోకుతుంది. రక్తం పీల్చే కీటకాలు ఈ వర్షాకాలంలో ఎక్కువ సంఖ్యలో మనకు కోళ్ళ ఫారాల్లో కనిపించడం ద్వారా ఇవి ఈ యొక్క వ్యాధిని ఇతర కోళ్ళకు సంక్రమించేలాగా తోడ్పడతాయి. ఫౌల్ పాక్స్లో మనం చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటాయి. మొదటిది మనము డ్రై పాక్స్ అంటాము, ఇంకొకటి వచ్చేసి వెట్ పాక్స్ అంటాము. ఈ డ్రై పాక్స్ చూసుకున్నట్టయితే మనకు కోళ్ళ యొక్క తల భాగంలో, కళ్ళ పైన, కోళ్ళ యొక్క జుట్టు, అదేవిధంగా కాళ్ళ వరకు మనకు ఈ బొబ్బల రూపంలో గుండ్రటి పుండ్లలాగా గుండ్రగా మనకు ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా వెట్ పాక్స్ చూసుకున్నట్టయితే మనకు కోళ్ళ యొక్క శ్వాసనాళాలలో మనకు గొంతు దగ్గర అక్కడ పసుపు రంగు రూపంలో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వెట్ పాక్స్ ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కలిగి కోళ్ళు అనేది మరణించడం జరుగుతుంది. కోళ్ళను దీని బారిన పడకుండా 6 వారాల వయసు ఉన్నప్పుడే టీకాలు అనేది వేయించడం చేయాలి కోళ్ళకు. తర్వాత వ్యాధి చూసుకున్నట్లయితే మనకు ఫౌల్ కొలరా అంటాము. 6 వారాల వయసు పైబడిన కోళ్ళలో మనము చూడవచ్చు. వర్షాకాలంలో ఈ నీరు అనేది నిల్వ ఉండడం ద్వారా షెడ్డులలో ఎక్కువ సంక్రమించడం జరుగుతుంది. కాబట్టి షెడ్డులలో నీరు అనేది నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫౌల్ కొలరా అనే వ్యాధిని మనము అరికట్టవచ్చు. లక్షణాలు చూసుకున్నట్టయితే మనకు ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో విరోచనాలు తీవ్రంగా కనిపించడం జరుగుతుంది. కోళ్ళ యొక్క కండ్లలో నీరు గారడం కానీ, ముక్కులోంచి స్రవాలు గారడం కానీ ఇటువంటి లక్షణాలు మనము తీవ్రంగా చూడవచ్చు. సల్ఫా డ్రగ్స్ కానీ చికిత్స పరంగా, లేదంటే టెట్రాసైక్లిన్ మందులు కానీ, ఎండ్రోఫ్లాక్సిన్ మందులు ఉపయోగించి చికిత్సకు మనము చేసుకోవచ్చు. అదేవిధంగా కొలిబాసిలోసిస్ అంటాము, ఇది ఈకోలై అనే సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. అదేవిధంగా సాల్మనెల్లోసిస్ అనేది, అదేవిధంగా మనకు పుల్లోరం రోగం అనేది వస్తుంది. ఈ 3 మనకు కోళ్ళ యొక్క జీర్ణ క్రియను ఇబ్బంది కలిగించేలాగా చేస్తాయి. కోళ్ళు దానా తినడం అనేది తగ్గియడం జరుగుతుంది. తద్వారా కోళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించి గుడ్ల ఉత్పత్తి అనేది తగ్గిపోవడము, శరీరం యొక్క బరువు పెరగకపోవడము ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఈ వర్షం నీళ్ళు, వర్షపు జల్లులు కోళ్ళు తాగే నీళ్ళల్లో కలవడము, దానాలో కలవడం ద్వారా నీరు మరియు ఆ యొక్క దానా అనేది కలుషితం అవ్వడం ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. ఈ వ్యాధిని అరికట్టాలంటే రైతు మిత్రులు దానా మరియు నీళ్ళు కలుషితం కాకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఆస్పర్గిల్లోసిస్ అనేది ఇంకొక వ్యాధి. వర్షాకాలంలో ఇది ఎక్కువగా సంక్రమించే వ్యాధి. ఇది ఫంగల్ వ్యాధి. ఈ యొక్క ఫంగల్ స్పోర్స్ ఆ కోళ్ళు పీల్చడం ద్వారా వాటి యొక్క శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కోళ్ళు అనేటివి కొన్ని రోజుల తర్వాత మరణించడం అనేది జరుగుతుంది. ఎక్కువ దానా నుంచే మనకు సంక్రమిస్తుంది. ఆ దానాలో ఈ ఫంగస్ అనేది అభివృద్ధి చెంది కోడి ఆ దానా తీసుకున్నప్పుడు దాని జీర్ణాశయంలోకి వెళ్ళి ఇటువంటి సమస్యలు అనేది తలెత్తడం జరుగుతుంది. తేమ శాతం అనేది లేకుండా చూడడం వలన ఈ ఫంగస్ అనేది మనం అరికట్టవచ్చు. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది మనకు కాక్సిడియోసిస్ అనే వ్యాధి. ఇది మనం ఎర్రపారుడు అని కూడా అంటాము.
ఫారాల్లో వేసుకునే ఉనుక పొట్టు ఏదైతే ఉంటుందో దాని ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వర్షాకాలంలో చూసుకున్నట్టయితే ఆ లిట్టర్ ఎక్కువగా పచ్చిగా అవ్వడము, తేమ శాతం పెరగడము, ముద్దలు ముద్దలుగా మారడము, ఈ రకంగా జరగడం అనేది మనం గమనించవచ్చు. ఈ లిట్టర్ అనేది ముద్దలు ముద్దలుగా మారినప్పుడు మనకు ఈ కాక్సిడియా అనేది సంక్రమిస్తాయి. కోళ్ళు తల కిందికి వేయడము, రెక్కలు కిందికి వేయడము కానీ, తినడానికి కూడా వాటికి దానా తినడానికి కూడా ఇబ్బంది కలగడము, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగడము, ఇటువంటి లక్షణాలు మనం ముఖ్యంగా గమనించవచ్చు. అలా కనిపించినప్పుడు మనము ఆ లిట్టర్ను తీసేసి కొత్త లిట్టర్ వేయడం కానీ, లేదంటే దాంట్లో సున్నం కలిపేసి దాన్ని కలపడం కానీ, ఇట్లా మనము 2 వారాలకు కానీ 1 వారానికి ఒకసారి ఆ లిటర్ మనం దున్నుతూ ఉండాలి. అప్పుడు మనకి ముద్దలు ముద్దలుగా రాకుండా ఈ తేమ అనేది అందులో లేకుండా ఉండి పొడిగా ఉండి ఈ కాక్సిడియోసిస్ వ్యాధిని సంక్రమించకుండా చేపట్టవచ్చు. చికిత్స పరంగా చూసుకున్నట్టయితే మనము కాక్సిడియోసిస్ సంబంధించి యాంటీబయాటిక్స్ ఆంప్రోలియం కానీ ఇట్లాంటివి మనం వాడవచ్చు. నీళ్ళలో కలిపి కోళ్ళు తాగేలాగా చూసుకోవాలి.